దేవుడా నాకెలా ఎందుకు జరుగుతుంది? నాకు కొంచెం చదువు, తెలివి, బుద్ధి ఇవ్వు తండ్రి ప్లీజ్. దేవుడా నన్ను అందరూ మెచ్చుకునేటట్టు చేయి దేవుడా. నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చినావు? గణేష్ ని దేవుని బాబు. గణేష్ అని పేరు పెట్టుకున్న దేవుని అయిపోతావా? చక్కా దేవుని మొక్క వెళ్ళిపో. ఎవరు నువ్వు? నేను ఎందుకు ఫాలో అవుతున్నావు? పో నువ్వు. నేను వెనక ఫాలో అవుతుర్రా. లేర్రా అక్కడ దాక్కున్నాడు చూర్రా. కనిపించలేరురా. కళ్ళు కనిపించలే మనకి. నేను ఎందుకు వస్తున్నావు అయ్యా? నన్ను ఏం చేస్తావు? అరే నా వెనకాల నత్తరారా? అమ్మ వాళ్ళు కనిపిస్తున్నా నాకు భయం అవుతుంది. నేను కూడా నాకు కనిపించిరా? అమ్మ నువ్వు కనిపించలేడు. బన్నీ ఎటుపోతున్నావు? ఎట్లేదు కానీ నేను కూడా నాకు అనిపిస్తుర్రా? ఎవరి అనిపిస్తలేరు. మువ్వలు కనిపిస్తున్నాడు. మువ్వలు కనిపిస్తున్నాడు. దయంగా చాలా భయం అవుతుంది. నా ఎంబడి పడ్డాడు. వామ్మో ఇదేంది? నా ఎంబడి పడ్డాడు. అవ్వో అమ్మో నా ఎంబడి పడ్డాడు. అమ్మో వామ్మో ఆ వాళ్ళు నా ఎంబడి పడ్డరు. అమ్మా బతికిపోయినా. ఎవరు నువ్వు? ఇంట్లోకి వెళ్ళొచ్చావు? ఏం కావాలి నీకు? నన్ను ఏం చెప్తావు? నాకు భయం అవుతుంది. నేను దయ్యాన్ని కాదు బన్నీ, భయపడకు. నా పేరు తెలుసు నీకు? నాకు నీ పేరు తెలుసు, నీ గురించి అన్నీ తెలుసు. ఈ రోజు నీతో కాసేపు మాట్లాడదామని వచ్చారా బన్నీ? అవునా వినాయక, మీ నిజంగా దేవుడేనా? నా కోసం వచ్చారా? ఓ నేను నమ్మలేకపోతున్నా. ఓ వినాయక, నేను పూజ చేస్తా దేవుడా. వద్దు, నాకు మండపంలోనే పూజలు ఎక్కువైతున్నాయిరా. బయటికి వస్తే కూడా పూజలంటే నా వల్ల కాదురా. సరే స్వామి. ఏ స్వామి, మా అక్క వచ్చేసింది. నేను చూస్తే నేనేమని చెప్పాలి? నా భయం అవుతుంది. భయపడకురా బన్నీ, నేను ఎవరికి కనిపించనురా. నువ్వు వెళ్ళి డోరు తెరుపో. సరే స్వామి. ఏం లేదు అక్క. అక్క కూర్చోక. ఏమైనా కూర్చోకంటున్నావు? బెడ్లో కూర్చో అక్క, మన మెత్త ఉంటది. నవ్వ గణేష, మా అక్కకు తెలియదుగా నువ్వు ఉన్నావని. గణేష్ వాళ్ళు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? లేరక్క, నువ్వైతే వంట అయిపో. ఆకలి అవుతుంది, పొద్దు నుంచే లేనిలే. అయ్యో మర్చిపోయినారా? గణేష మనం బయటకు లేని కాడుకో మాట్లాడుకుందాం.
గణేష ఇక్కడ అవ్వ ఉండదు కూర్చుందాంపా. రండి వినాయక రండి 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 ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఉండరు. ఇప్పుడు చెప్పండి గణేష, నా దగ్గరికి ఎందుకు వచ్చారు? బన్నీ నువ్వు మంచిగా చదువుకోవాలి, ఎప్పుడు నిన్ను ఎన్నుకుంటా. నేనే అన్ని చెయ్యాలంటే నాకు కష్టం కదా. సరే స్వామి, మీరు ఉన్నాక నాకు ఏ భయం లేదు. నువ్వు కొంచెం చెయ్యి, నేను నీ వెనుకుంటా ధైర్యంగా. మీరు నా వెనుక ఉంటానన్నారు కదా, అదే నాకు కొండంత ధైర్యం. చదువుకోవాలి ఫస్ట్, చదువుకుంటే నీకు జీవితంలో అన్నీ ఉంటాయి. సరే స్వామి. సరే బన్నీ, నీకు ఇది చెప్పడానికే నీకు కనిపించా నీ దగ్గరికి వచ్చా. సరే స్వామి. సరే బన్నీ, నేను నీకు వెళ్తాను. ఎలా వెళ్తారు స్వామి? ఎలా వచ్చానో అలానే పెడతా బన్నీ. బొమ్మల నుంచి వచ్చారు, మళ్ళీ బొమ్మలోకి వెళ్తారా? బన్నీ. మండపం వరకు నేను కూడా వస్తాను స్వామి దింపడానికి. సరే రా బన్నీ. పద బన్నీ. ఇక నేను వెళ్తారా, మండపం దగ్గరకు వచ్చింది. ఆయర బన్నీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టు తార్జరీ విలేజ్. మా వీడియో కామెంట్ చేయండి.